దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో వేగునటి రీతిగా ఆయన పాద సముఖములో నిలబడడానికి చక్కటి అవకాశాన్ని మనకిచ్చాడు. దాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు ఘనత మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుబడి బాలుభక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెన పొందండి. మన బైబిల్స్ దగ్గరలో తెరవండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా కొన్నేళ్ళు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ఉన్నటువంటి చివరి మాటను నేను చదువుతా ఉన్నాను. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. దేవుడు తన మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, తిరిగి నూతన ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నీ ఎదుట నిలబడడానికి అవకాశం మీరు ఇచ్చారు. అయితే ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాం. ధ్యానిస్తుండగా నీ ఆత్మతో నింపండి, బలపరచండి. ఈ కార్యక్రమాన్ని మరింతగా నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేకుల కొరకు మార్చండి. ఘనత మహిమ మీరే పొందండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మరలా ఈ దినాన కొరింథీ పత్రికల నుండి మరొకసారి ఆ యొక్క మాటలు వినగలిగేటువంటి అవకాశం మనకి ఇచ్చారు. ఇక్కడ చదవనటువంటి మాటను జాగ్రత్తగా గమనిస్తే పౌలు భక్తుడు అదే కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్న మాట. దేవుని పరిచర్యను చేస్తున్నప్పుడు, దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు, దేవుని గురించిన సత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏ విషయాలు కూడా మా దరికి రావు అనగా, దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ విషయాలు కూడా మా దరికి రావడానికి వీల్లేదు అనేది పౌలు యొక్క తీర్మానం. ఇక్కడ ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు ఉండే ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టేయాలి. అవమానకరమైన రహస్య కార్యాలు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అతిశయాన్ని, మనలో ఉన్నటువంటి స్వాభిమానాన్ని మనము విడిచిపెట్టేయాలి. విడిచిపెడుతున్నామా? ఎందుకంటే మనలో ఉన్నటువంటి అతిశయము, మనలో ఉన్నటువంటి దురభిమానము మనం కొన్ని విషయాలను దాచిపెట్టేలా చేస్తాయి. కొన్ని బయటకు చెప్పనివో. ఏమండి, వాటిని రహస్యంగా దాచిపెట్టడానికి చాలా సులువుగా ఉండొచ్చు, కానీ బయట పెట్టడానికి నువ్వు ఇష్టపడని ఆలోచన ఏదైనా నీలో ఉందేమో. ఒకవేళ ఉంటే ఏమండి, ఆ ఆలోచన నీ మనసులోకి వచ్చిన వెంటనే దాన్ని మనం త్యజించాలి, విసర్జించాలి. ఒకవేళ మనలో నిజాయితీ, నీతి లోపించి ఉండొచ్చేమో. మనలో మనం సరి చేసుకోవాలి. మనలో కుయుక్తి ఉందేమో, మనం సరి చేసుకోవాలి. ఏమండి, మన హృదయము దేవుని ఎదుట సరళత కలిగి ఉండే విధంగా అన్నిటినీ కూడా ఆయన ముందు బయట పెట్టేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఎందుకంటే కలహానికి, ఈర్ష్యకు, అసూయకు, పగకు కారణం నీ దేహమే కావచ్చు. అదేంటండి, మన దేహం ఎలా కారణం అవుతుంది వీటన్నిటిగా అనుకోవచ్చు. అయితే ఎందుకనంటే నీ దేహంలో ఇంతకు ముందు పాత స్వభావం ఉంది కాబట్టి, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ పాత క్రియలు నీ దేహాన్ని ఈలుబడి చేస్తున్నాయి కాబట్టి, ఇంత క్రితం ఉన్నటువంటి పాపపు ఆలోచనలు నీ దేహం నిండా ఇమిడి ఉన్నాయి కాబట్టి నిన్ను సిగ్గుపరిచేవి ఏవి కూడా నీ జీవితంలోనికి తొంగి చూడకుండా, నీ జీవితంలోకి చొరబడకుండా, ఏమండి, వాటి విషయంలో మనల్ని మనము అప్రమత్తంగా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఏదైతే విడిచిపెట్టాల్సిన విషయం ఉన్నాయో, ప్రాముఖ్యంగా అవమానకరమైన రహస్య కార్యాలు, స్వాభిమానము, దురభిమానము, ఏమంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి దేవుని బిడలుగా ఉన్నటువంటి మనం. అదే రెండోది ముందు అంటాడు, కుయుక్తిగా నడుచుకోవట్లేదు మేము. దేవుని వార్తను ప్రకటించేటప్పుడు, దేవుని సత్యాన్ని మీకు అందించేటప్పుడు మాలో ఎలాంటి కుయుక్తి లేదు. ఓపెన్గా మాట్లాడుతున్నాం. అంటే మా సొంత కార్యాలు కాకుండా స్వేచ్ఛగా పలకగలుగుతున్నాం.
మేము చెప్పేటువంటి మాటల వెనుక ఎలాంటి కుయుక్తి లేదు అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వివరణ భక్తుడు ఇస్తా ఉన్నాడు. అంటే కొన్నిసార్లు మనము వాదిస్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో దాన్ని బలపరచుకోవడానికి కపటోపాయములు పన్నకూడదని దాని అర్థం. కారణం ఏంటో తెలుసా? ఇదొక ఉచ్చు లాంటిది. దేవుడు మనను సత్యములో మాత్రమే నడిపిస్తాడు, అందులో ఎలాంటి సందేహము వలదు. కారణం ఏంటంటే ఆయన మార్గము సత్య మార్గం. ఆయన ఏమన్నాడు? నేనే సత్యము అన్నాడు కదా. ఆ సత్య మార్గంలో నడిపిస్తాడు. అయితే ఆ సత్యానికి భిన్నమైనది ఏది కూడా దేవునికి చెందినది కాదు. ఒకవేళ అది నీలో ఉంటే దాన్ని వెంటనే సరి చేసుకోవాలి, లేక దాన్ని వెంటనే విడిచిపెట్టాలి. కారణం ఏంటంటే నేను మరలా చెప్తున్నాను, అది దేవునికి సంబంధించినది కాదు. కాబట్టి కపటోపాయముతో కుయుక్తితో మనుషులను ఆకట్టుకోవాలనేటువంటి ప్రయత్నము మానేయి, విడిచిపెట్టేసేయి. మనలో కపటవర్తన ఉన్నట్లయితే ప్రియులారా మనము శిక్షకు పాత్రులం. కపటోపాయం మనలో ఉంటే మనం శిక్షకు పాత్రులం. దేవుడు నీకు నాకు ఉన్నతమైన ప్రణాళికను నిర్దేశించాడు. ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అవరోధించాలని ఆయన నిర్దేశించాడు. గమనించాలి, ఆయన ఘనత కొరకు, ఆయన నామ మహిమ కొరకు నీ సర్వస్వాన్ని నీ సర్వస్వాన్ని ఇవ్వడానికి, ఆయన మహిమ కొరకు మనకున్నటువంటి శ్రేష్టమైన వాటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలా? సాధ్యమేనంటారా? పౌలు అదే అంటున్నాడు, నేమో ఆయన మాట ప్రకటించేటప్పుడు కుయుక్తిగా నడుచుకోవట్లేదు, దేవుని వాక్యమును వంచనగా బోధించట్లేదు, సత్యమును ప్రత్యక్షపరచబడడం వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించాం. ఎంత గొప్ప తీర్మానం ఈరోజు దేవుని మాటలు. గమనించాలి ప్రియులారా, అంటే మనము సిద్ధంగా ఉండాలి. దేవుని కొరకు దేనినైనా విడిచిపెట్టేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అంటారు కదా సువార్తల్లో, నా కొరకు తల్లినైనను తండ్రినైనా విడిచిపెట్టనివాడు నా పాత్రుడు కాదు. వాడు విడిచిపెట్టేస్తే నాకు శిష్యుడిగా ఉంటాడు, వాడికి 100 ఫలం వస్తుంది అంటే. గమనించాలి ఉదయకాల సమయంలో. అంటే ఈ విషయంలో మందగుడిగా ఉండొద్దు, ఈ విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించొద్దు, ఈ విషయాలను వాయిదా వేయొద్దు. అయితే కొన్ని పనులు చేసేటప్పుడు మనలో కపటం కానీ కుయుక్తి కానీ చోటు చేసుకోవచ్చు. ఇది దేవుడు నీలో నాలో ఉంచినటువంటి సత్ప్రేరణను అణిచివేస్తుంది. దేవుని వైపు నుంచి చూడడానికి భయపడిన కొందరు విశ్వాసం విషయంలో వెనక్కి మళ్ళీపోయారు. విశ్వాసంలో ముందుకు అడుగులు వేసి వెళ్తున్నప్పుడు ఆధ్యాత్మిక సంఘర్షణలు ఎదురవడం అనేది తథ్యం. వస్తాయి ఖచ్చితంగా, కానీ నువ్వు నడిచేది దేవుని కొరకు కాబట్టి వెనకకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ముందున్న మార్గం అన్ని కూడా సరళత చేస్తాడు దేవుడు. ఆ సరళతలో ఉండేటువంటి విధంగా మనం చూసుకోవాలి. కనుక విడిచిపెట్టాల్సిన ఏమైనా ఇంకా మనలో ఉన్నాయేమో, విసర్జించవలసిన ఏమైనా మనలో ఉన్నాయేమో, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు, విడిచిపెట్టేసేయి. కనుక వాటన్నిటిని విడిచిపెట్టడానికి సంసిద్ధులుగా ముందుకెళ్దాం పరిశుద్ధాత్మ నడిపింపులో. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనకు దీవించుకుంటాం. మహాగణుడు మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు నాయన. నీకు తెలియని విషయాలు నాయన మాలో ఏవి ఉండవు, సమస్తం ఎరిగిన వాడు, ఏది నీ కనుదృష్టితో దాచిపెట్టడానికి సాధ్యం కాదు. ఒకవేళ మాలో ఇంకా అలాంటి స్వభావం ఉండి దాచిపెట్టేస్తున్నామేమో, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకూడనివి విడిచిపెట్టేస్తున్నామేమో. అందుకని ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని మీరు బలపరిచినందుకు, గద్దించినందుకు హెచ్చరిక స్తోత్రాలు నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇటువంటి వాక్యము వింటున్న మేమందరం కూడా స్పష్టంగా శ్రేష్టమైన వాటిని గ్రహించి అనుసరించే విధంగా నడిపించండి. ఘనత మహిమ మీరే పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.